నిజంగా వివరంగా వారి అకృత్యాలు, అన్యాయాలు, దారుణాలు, రక్తపాతాలు చెబితే ఓ 10 గంటల వీడియో అవుతుంది. ఎన్ని కుటుంబాలు, ఎన్ని రాజ్యాలు, ప్రజలు, పిల్లలు, వాళ్ళ నవ్వులు, చదువులు, జ్ఞానాలు అన్నీ నిజదేవుడి కోసం నిట్ట నిలువునా ఊచకోత చేయబడ్డాయి. తెల్లవాడి ప్రతిభ ఏమిటంటే ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప వాటిని దొంగిలించి చివరికి వాళ్ళ ట్రేడ్ మార్క్ వేయడం. భారతదేశం నుంచి ఎన్నో ఎత్తుకు వెళ్లారు. అందులో చెస్ ఒకటి. వారికి ఆనాడు గజాలు అంటే ఏనుగులు లేవు. వాటిని క్యాసల్స్ అంటే కోటతోనూ, రథాలని యుద్ధాలలో తలలు నరికిన బిషప్స్తోనూ మార్చుకుని మరల భారతదేశానికి అందించారు. ఈ విషయంలో భారత క్రైస్తవులే కాదు, భారత హిందువులు, మిగిలిన అన్ని మతాల భారతీయులు కూడా ఇంగ్లీష్ వాడి చదువుకుని అదే నిజం అనుకుని అచ్చంగా గొర్రెలయ్యారు. అందుకే మనకి మన బుర్ర మీద నమ్మకం లేదు, మన రంగు మీద, మన భాష మీద నమ్మకం లేదు.